రాంబాబు రాలేదు ఇంకా. వస్తాడయ్యా, ఆయనకేంది మనం చాలాసేపు అయిందా మనం వచ్చి. వస్తాడు, ఆయన పూల రంగుడు మెల్లగా వస్తాడు. ఏందప్పా నజీరప్ప, బాగుండా? బాగానే ఉన్నా రాంబాబు, నువ్వు ఎట్లా ఉన్నావు ఏంటి ఎక్కదా? బాగానే ఉన్నా నజీరప్ప. ఊరికేమో రెడ్డి ఉన్నాడు, మాట్లాడు కూడా సపోర్ట్ చేయకుండా రెడ్డి. నీ రెడ్డి చల్లకుండా రా, ముందుకు రా, మాట్లాడదాం ఏదో ఒకటి. రా రెడ్డి. నీకేంటయా రాజులా తిరుగుతావు? అవును రెడ్డి, జీవితం అంటే మరి రాజులాగానే ఉండాలా, యాదవలాగా ఉండదు రెడ్డి. వాడికి ఏందయ్యా, ఇద్దరు పిల్లల ముద్దుల మగుడు. మామిడి తోటకి పోయేస్తున్నావా ఏటా? నజీరప్ప మామిడి తోటకి పోలే, సూర్యపానం దాగోతుర్లే. సూర్యపానమా? అదేంటిది? సూర్యపానం అంటే రెడ్డి అడుగు, రెడ్డి చెబుతున్నా. రెడ్డి చెప్తాడు సూర్యపానం. సురాపానం ఏంటా? సురాపానము కళ్ళు అనక కళ్ళు రాస్తున్నాను. కళ్ళు అంటే మా ఆడవాళ్ళు ఊరుకురాయా, సూర్యపానం అంటే ఏమన్నారు, ఎందుకంటే సూర్యపానం దేవతలు తాగేది కదా, అందుకనే వాళ్ళకి సూర్యపానం అని చెప్తుంటా. తాగమంటారు రెడ్డి, బ్రహ్మాండంగా తాగుతాం. పాపం పిచ్చి ముండ్లు వాళ్ళకేం తెలుసు. నీకేంటయ్యా, మంచి పులి లాంటి అమ్మాయిలు చేసుకున్నావయ్యా రాంబాబు. అదృష్టం అంటే నీది, అదృష్టవంతుడివి. రెడ్డి పులి పిల్లలు లాంటి అమ్మాయిలు ఏందయ్యా, పులి పిల్లలు కూడా నడుచుకుంటూ వస్తాయి. పులి పిల్లలే కాదు, పెద్ద పుల్లలు కూడా నడుచుకుంటూ వస్తాయో. కాకపోతే మన దగ్గర కాసులు ఉండాలి, ఆ కాసులు అవి మన దగ్గర దండిగా ఉన్నాయి రెడ్డి, దండిగా ఉన్నాయి. చూసుకో ఆరని దుంపదేగా, నువ్వు మొగాడే రా. రాంబాబు అట్నుంచి వచ్చి నీ పెద్ద భార్య అట్టుంది. అవునయ్యా, మా పెద్దోడే తోటకు పోయేస్తున్నట్టుండు. రాంబాబు ఇటు నుంచి వచ్చే ఆమె మీ భార్య కదా, చిన్నామే కదా? మరి మా చిన్నోడే కదా ఈడు, మా చిన్నోడి నుంచి వస్తుండు, మా పెద్దోడి నుంచి వస్తుండు. ఇద్దరు భార్యలతో ఎట్లా ఎగుతున్నారా బాబు నువ్వు? మేము ఒక్కదాంతోనే సతమతం అవుతున్నాం, ఒకటే మాకు ఇబ్బంది అవుతుంది. అవును నిజమేనా నజీరు, ఒక్కదాంతోనే మనం సతమతం అవుతున్నాము. నజీరప్ప, రెడ్డి అప్ప, మీలాగానే నేను కూడా ఇబ్బంది పడుతున్నానప్ప, నేను కూడా సతమతం అవుతున్నానయా. మీరు భార్య ఒక భార్య బాధపడుతున్నారా? నేను ఇద్దరితో బాధపడుతున్నా. చిన్నోడేమో చేపల కూర తినమంటాడు, పెద్దోడేమో మంచి బలిసిన పుంజుందుకు కోసినా తినమంటాడు. ఈమెమో రొయ్యల కూర వండాడు, ఆమెమో ఏట మాసం వండి అంటది. ఈడేమో పలావ్ వండి అంటాడు, వాడేమో కోడి బిర్యానీ అంటాడు. ఏం తినాలి రెడ్డి? తిండి బీడి చంపుతున్నారు రెడ్డి నన్ను, నేను కూడా బాధలు పడుతున్నానా. అదృష్టవంతుడు, నాకు లేవు అవన్నీ. అంతేనంట రెడ్డి. రాంబాబు నువ్వే అదృష్టవంతుడు, చాలా అదృష్టం. దేవుడిదే రెడ్డి, మా చిన్నోడిదే, మా పెద్దోడిదే రెడ్డి. వెరీ గుడ్ నజీరప్ప. కానీ ఏంది పెద్ద, ఎక్కడ పోయిస్తున్నావు? యాపిల్ కాయలు కోసుకొస్తుండలే. నీ యాపిల్ కాయలు చల్లకుండా నీ ఏళ్ళన్నీ, అయ్యో ఏళ్ళన్నీ గీసకపోయినట్టుంది కదా, శుద్ధిమెత్తని ఏళ్ళు. లేత ఏళ్ళకి దెబ్బ తగలికి నేను కోసకరాకపోయినా ఏంది నీ యాపిల్ కాయలు? నేను కోసకరాకపోయినా యాపిల్ కాయలు. అవును, ఏందో నీరసంగా కనిపిస్తున్నాడు. నీరసంగా అంటావా? సూర్యపారం దాగుల్లా, సూర్యపారం తాగిదా చుట్టం ముట్టించిన. రెండు కలిపి తాగొద్దని చెప్పినా కదయ్యా. చెప్పినోలే గానీ మనిషి బుద్ధి ఊరుకుంటుందా ఏంది? చుట్టపడేస్తుంది. పోదాంపా, నువ్వు పోదా, నేను చిన్నోడు తీసుకొస్తా. కానీ ఏందో చిన్నోడు ఎక్కడ పోతున్నావు? పాలు పిండుకొని వస్తున్నా బావా. నీ పాలు చల్లగా ఉందా? ఈ పాల గిన్నె మోస్తే నీ చేతులు ఏం కావాలా? చేతులు నొప్పి పుట్టట్లేదా? నీ చేతులు నొప్పి పుట్టట్లేదా? ఏం కాదులే, పాలు పిండుకొచ్చినావు కదా. ఏం కాదులే బావా. అయినా పాలు పిండితే నీ లేత ఏళ్ళు కమిలిపోలా, కందిపోతున్నాయి కదా. మళ్ళీ పాలు పిండటం, మోసుకు రావడం పనులు చేయొద్దు. ఒకవేళ చేసినావు అనుకో, ఉండు, నీకు ఒక శిక్ష వేస్తా. ఉండు, మళ్ళీ పాలు మోసుకుతావు, మళ్ళీ మోసుకుతావు. చెంపలు పగిలిపోవాలి, చెంపలు పగిలిపోవాలి. ఏమనుకున్నావు? పద అక్క పోతుంది, పద ముందులా.